మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్ ఏంటి దెయ్యం వేదం వల్లిస్తుందా? సార్ నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు, పాత కుప్పతొట్టులా ఉంటే చాలు. ఏంటి ఏంటి నీ సమస్య? ఇప్పుడు గుచ్చారే అదే ప్రాబ్లం. పేపరా? మనసాక్షి. ఏంటి మనసాక్ష? ఏయ్ తాగడం తప్పని తెలుసు, నీ బ్రాంచ్ చెప్పడు కదా, అంటే నాకు మనసాక్షి లేదా? పెద్ద మనసాక్షి నుంచి మాడతాడు. కషాయ వాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనసాక్షి లేదా? ఇన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? అంతెందుకు 1000 అబద్ధాలు ఆడేది సరే ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? ఇదిగో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, వెళ్ళు డబ్బు తీసుకురా, లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేయించి తరిమేస్తాను. మనసాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు, అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకవలెను.